అంటే ఫ్యాన్స్ గా మాకే హ్యాపీ అన్న. ఎందుకంటే నేను చిన్నపిల్లడప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబుని తీసుకొచ్చి ప్రశాంతంగా షూటింగ్ చేయించాడు. అతను ఈ రోజే చూస్తే అప్పుడు మహేష్ బాబు ఎక్కడ, ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ. ఇప్పుడు ఒక తండ్రికి కొడుకుని ఎలా డెవలప్మెంట్ చేయాలో తండ్రికి తెలుసు. అలాగా ఆ కిరణ్ అందరూ కూడా వస్తే మాకు ఫుల్ హ్యాపీ, ఫుల్ మిల్స్, అందరూ ఫుల్ మిల్స్. సో ఒకవేళ నిజంగానే ఓజీలో అగ్రనందన్ గారు ఉంటే ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు? ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ రికార్డులు, మళ్ళీ వాళ్ళ రికార్డ్ మెగా పవర్ రికార్డులు ఎవరు కొట్టలేరు, ఎవరు చెరిపేయలేరు. వాళ్ళ రికార్డు వాళ్ళే బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఓకే అన్న, ఓజీ సినిమాలో కాకుండా అగ్రనందన్ ని సింగిల్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది? నాకు పూరి గారు అయితే బెస్ట్ అనిపిస్తుంది. పూరి గారు ఎందుకోసం? ఎందుకంటే చరణ్ బాబుని తీసుకొచ్చింది ఆయనే. ఎందుకంటే పూరి గారు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని ఎలా చూపించాలి, ఎలా డైలాగ్ మోడ్యులేషన్ చేయించాలి, ఆ క్యారెక్టర్ కి ఎలా చేస్తే బాగుంటది అనే గైడెన్స్ ఇవ్వగల వ్యక్తి. ఆ క్యారెక్టర్స్ హీరో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అని చూపించే వ్యక్తి పూరి గారే. పూరి గారు ఏంటంటే ఒక పాత రాయిని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టిన చెక్కి ఒక మంచి శిల్పం తయారు చేస్తారు. అటువంటి డైనమిక్ డైరెక్టర్ పూరి గారు. పూరి గారి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు నార్మల్ గా అగ్రనందన్ చూస్తా ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా మీకు ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అసలు? నాకు ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టైల్, ఆ నడక, ఆ ఇది, ఆ కట్టు చూస్తే ఫ్యూచర్ ప్రభాసే. ఎందుకంటే మన ఆ రేంజ్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఏది, ఒక తెలుగు సినిమా ఒకనొక టైంలో చిరంజీవి గారు ఎంతో బాధపడ్డారు. ఒక ఫంక్షన్ లో అందరు ఫోటోలు ఉన్నాయి, మన తెలుగు వాళ్ళ ఫోటోలు లేవు. ఎంత బాధపడి ఉంటారు, ఎంత అసలు చెప్పుకోలేని బాధ. ఈ రోజున దాన్ని తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? ఒక రాజమౌళి వల్ల. ఎక్కడికి వెళ్ళింది? ప్రపంచ దేశాలకు వెళ్ళింది ఒక తెలుగు సినిమా. ఈ రోజున అన్ని చోట్లకి వెళ్తున్నాం కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. అక్కడ జపాన్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని అన్నా అన్నా అని ఎంత ఆప్యాయంగా, అంటే మనం ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలు వెళ్ళిపోతున్నాం. మన తెలుగు సినిమా గొప్పతనం ఎక్కడికి వెళ్ళింది? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళుతుంది మన సినిమా. మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. ఒక మెగా స్టార్ అక్కడ నుండి మన ఒక హీరో వస్తున్నాడంటే ఆ రేంజ్ అది తెలుసుకుని అబ్బా ఒళ్ళు పూనకం వచ్చేస్తుంది, చెప్పలేము మనం.